యస్ సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. యస్ సార్, ఇప్పుడు జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అంటూ కూడా మనకు వినిపిస్తుంది. అండ్ అసలు ఎందుకు ఈ బంద్ చేస్తున్నారు, అంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటంటారు? సో మనకి బంద్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎగ్జిబిటర్స్ చేస్తున్నారు. ఎగ్జిబిటర్స్ కూడా అందులో కూడా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ చేస్తున్నారు. ఒక 60 మంది దీన్ని కాల్ చేశారు, కాల్ ఫర్ బంద్ అని. అది జూన్ 1 నుంచి. సో వాళ్ళ డిమాండ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే, మేము ఇక నుంచి థియేటర్స్ని రెంట్కి ఇవ్వము, కేవలం పర్సంటేజ్ బేస్నే మేము రన్ చేస్తాము అన్నది ఒక డిమాండ్. రెండోదేమో మీరు సినిమాని జస్ట్ ఇక్కడ నుంచి తీసేయటంతో మీరు వెంటనే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. సో దాని కారణంగా కూడా సినిమా అనేది కిల్ అవుతుంది మాకు. అంటే ఒక దగ్గర నుంచి రన్ ఏమవుతుందంటే, ఒకసారి ఒక దగ్గర రన్ కాకపోతే దాన్ని వేరే ఊళ్ళకి షిఫ్ట్ చేస్తుంటారు. ఇప్పుడు సిటీలో అయిపోయింది అనుకోండి, అది వేరే ఊర్లో వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ ఛాన్స్ లేకపోకుండా ఇప్పుడు ఓటీటీకి వెళ్ళిపోవడంతో, ఓటీటీలో ఉందంటే థియేటర్కి రారు కదా. అప్పట్లో 1 month మినిమం టైం పట్టేది. 4 weeks 8 వీళ్ళ ఫస్ట్ నుంచి వీళ్ళ డిమాండ్ 8 weeks అని చెప్పి. 8 weeks ఒక్కోసారి వర్కౌట్ కాదు అన్ని సినిమాలకి. పెద్ద సినిమాలకి అయితే 8 weeks, చిన్న సినిమాలకి అయితే 4 weeks అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఇప్పుడు అయితే ఒకసారి 1 week కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో అట్లా అంటే వాటికి కూడా రీజన్స్ ఉన్నాయి ఎందుకు అట్లా చేస్తారన్నది. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వద్దాం. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ డిమాండ్ ఏంటి, మేము రెంట్స్కి ఇవ్వము, ఓన్లీ షేర్ బేస్డే ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు అసలు రెంట్స్కి వచ్చాయి అన్నది ఒక పాయింట్. రెంట్స్కి తీసుకోవడానికి కారణం ఏంటి? ఒకటి ఏంటంటే, రెంట్స్ అనేది ఒక లెటర్సే ఒక 1 weekకి ఒక 5 lakhs రెంట్ ఉంటుంది. సో వాళ్ళకేంటంటే, ఈ మధ్యకాలంలో జనాలు థియేటర్స్కి రావట్లేదు, రెంట్ అయితేనే బెస్ట్, కనీసం వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో రెంటల్. ఈ రెంటల్ టైంలో ఏంటంటే కొంత రెనోవేషన్స్ కూడా జరగటము, లాంగ్ టర్మ్లో లీజుకి తీసుకోవటము, ఇలాంటివన్నీ ప్రొడ్యూసర్స్ కొంతమంది దిల్ రాజు గారు కానీ సురేష్ ప్రొడక్షన్స్ కానీ వాళ్ళు అట్లా హోంవర్క్ చేశారనమాట. లాంగ్ టర్మ్ లీజ్ తీసుకొని వాటిని రెనోవేట్ చేసుకొని చేయటము. కొన్ని థియేటర్స్నేమో రెంట్కి తీసుకోవటం జరుగుతుంది. అంటే సినిమా నడిచినా నడకపోయినా కానీ వాళ్ళు రెంట్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో వీళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే, ఇయర్లీ కొన్ని పెద్ద సినిమాలు వస్తాయి, హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకోకుండా ఫ్యాన్స్ మీకు 4 shows ఫుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవేంటంటే ఫ్యూ డేస్ అలా ఫుల్ అవుతాయి. ఆ ఫుల్ అయినప్పుడు ఆ లెక్కలేస్తే ఏమవుతుందంటే, మీకు ఈ రెంటల్ అనేది వర్కౌట్ కావట్లేదు. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు షేర్ బేస్డ్ అని చెప్పేసి అనడానికి ఇది ఒక రీజన్ అనమాట. ఓకే, అట్లా అది ఇప్పుడు ఇది జూన్ 1 నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మధ్యలోనే ఇంకా టైం ఉంది, ఈ మధ్యలోనే దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ మీటింగ్ అంతా కూడా దిల్ రాజు గారితో సురేష్ బాబు గారితో జరుగుతున్నాయి. సో వాళ్ళ మేజర్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. సో అలా వీళ్ళ దగ్గర ఉన్నాయంటే వీళ్ళ కనసాగిల్లో కానీ లేకపోతే వీళ్ళ చేతుల్లో కానీ అలా అండర్లో ఉన్నాయన్నమాట. సో వాళ్ళతోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏమాత్రం వాళ్ళు డిలే చేసినా ఇది తగలేదనుకోండి, అంటే ఇప్పుడు ఓటీటీ అంటే వాళ్ళ చేతిలో లేదు, కానీ ఓటీటీ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీ డిమాండ్ చేస్తున్నారంటే ఓటీటీ వాళ్ళతోటి కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ఓటీటీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రమోట్ చేశారు, జనాల్లో ఇప్పుడు ఈ సినిమా గురించి తెలుసు, థియేటర్లో లేదు. సో ఇమీడియట్గా ఓటీటీలో వేస్తే ఏంటంటే అక్కడ వ్యూవర్షిప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పటికో ఇక్కడ థియేటర్లో నుంచి తీసేశారు, నెక్స్ట్ ఆ ప్రమోషన్ ఇంపాక్ట్ అయిపోయింది, దాని తర్వాత ఓటీటీలో వేస్తే దాంట్లో ఒక అది చూడాలన్న క్యూరియాసిటీ ఉండదు. అప్పుడు ఓటీటీ వాళ్ళకి వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు త్వరగా ఇస్తే, త్వరగా అలౌ చేస్తే రిలీజ్ డేట్ని, మేము ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు. సో దాంతో ఏమవుతుందంటే, డబ్బులు ఎక్కువ వస్తుందంటే ఆశ ఉంటుంది కదా ఏ ప్రొడ్యూసర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ రికవర్ కావాలి. సో ఈ ప్రాసెస్లో థియేటర్లో ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధం లేనట్టు అయిపోతుంది. నెక్స్ట్ ఓటీటీ, ఆ ఓటీటీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి అలౌ చేసే పరిస్థితి ఉంటుంది, మీరు రిలీజ్ చేసుకోండి అని. సో ఇక్కడేమో
థియేటర్ వాళ్ళకేమో ఇదంతా ఒక సిస్టమేటిక్గా వెళ్ళట్లేదు వీళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగా కొన్ని సినిమాల్ని ఒక మెయిన్ థియేటర్స్ నుంచి మెయిన్ సిటీ నుంచి నెక్స్ట్ టైర్ 2 సిటీస్ దాని తర్వాత విలేజెస్కి ఇట్లా షిఫ్ట్ చేయొచ్చు. ఆ ఛాన్స్ ఉండదన్నమాట. ఒకసారి ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో మీరు ఇంకా థియేటర్లోకి వచ్చి ఇంట్రెస్ట్ చూపించారు. మెయిన్ ఏంటంటే కథ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటారు. సో అయినప్పటికీ కూడా సినిమా జనం సినిమా థియేటర్లోనే చూసే ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు అసలు ఓటీటీలోను మొబైల్లో చూడడానికి ఇష్టపడరు. వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కే రావాలి, థియేటర్లో చూసి అక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ని ఎంజాయ్ చేసి ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే వాళ్ళకి హై కానీ కిక్ కానీ వస్తుంది. పక్కన మిగతా ఆడియన్స్ చూస్తేనే వాళ్ళకి మజా వస్తుంది అనమాట. సో అట్లా సినిమా ఇండస్ట్రీ అనేది అట్లా రన్ అవుతుంది. కేవలం థియేటర్కి వచ్చి సినిమా చూసే వాళ్ళ కారణంగానే సినిమా ఇండస్ట్రీ రన్ అవుతుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ది ఈ మన బంద్ది విషయానికి వస్తే, బంద్ కనుక వీళ్ళు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది అంటే థగ్ లైఫ్. అవును, అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఎందుకంటే బంద్ అసలు ఎన్ని రోజులు ఉంటుంది? లైక్ అప్కమింగ్ పెద్ద మూవీస్ చాలా ఉన్నాయి మనకి, పవన్ కళ్యాణ్ గారి అది వాళ్ళు మేము పలానా వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే బంద్ గంటలో కూడా అయిపోతుంది. సాల్వ్ కాలేదు అనుకోండి, అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ అయితే పెద్ద సినిమాలు ఉన్నాయి అసలు వాటి పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఇంపాక్ట్ పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ ఏమో థగ్ లైఫ్, అవును, దాని నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చేది అది 5th నాడు ఉంది. దాన్ని ఇమీడియట్ గా 1 వీక్ కి జూన్ 12th కి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మీకు 1 వీక్ బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు 12th అంటే మీకు ఏ 7th నాడో 7th 8th అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. దాని బిఫోరే ఇది రిజాల్వ్ చేయాలి. రెండు ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు సింగిల్ స్క్రీన్ వాళ్ళు నెక్స్ట్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అవి బంద్లో లేవు, సింగిల్ స్క్రీన్. సో అప్పుడేమవుతుందంటే అది ఇంకో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కొన్నేమో థియేటర్స్ ఉండవు, కొన్నేమో ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ దొరుకుతాయి. సో తక్కువ దొరికినప్పుడు ఏమవుతుంది, ఓపెనింగ్ డే కలెక్షన్స్ తగ్గుతాయి. సో బిజినెస్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. లేదా ఇంకోసారి ఎలా ఉంటుందంటే ప్రేక్షకులకి బంద్ అంట, థియేటర్స్ బంద్ అంట, కొన్నేమో థియేటర్స్ ఓపెన్ ఉంటాయి, కొన్నేమో బంద్ అంటారు. సో కన్ఫ్యూజన్, బుక్ చేయాలా వద్దని. ఒకవేళ నేను బుక్ చేస్తే అది షో ఉంటుందో లేదో తెలియదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలి అంటే వీళ్ళు అసలు జూన్ 1st ముందే వీళ్ళ డిమాండ్స్ ఏంటో వీళ్ళు నెగోషియేట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇది సాల్వ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బంద్ సాల్వ్ అవ్వకపోతే మూవీస్ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చా మనకి? ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వార్ జరుగుతుంది, ఒక సినిమాని హిందీ సినిమాని మీరు థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేసేసి ఓటీటీ రిలీజ్ అన్నారు. సో వార్ని సీజ్ ఫైర్ తోటి అది వార్ క్యాన్సిల్ కావడంతో ఇమీడియట్గా ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అంటే ఇట్లాంటి డైనమిక్ డెసిషన్స్ తీసుకోవాలి, తప్పదు. చూడాలి, ఈ బంద్ త్వరగా క్లోజ్ అయితే సినిమా ప్రియులకి కానీ లేదంటే సినిమా రిలీజెస్ కానీ ఆటంకం ఉండదు. ఇది ఖచ్చితంగా ముందే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అటు ప్రొడ్యూసర్స్కి తెలుసు లాస్ ఎంత జరుగుతుంది అన్నది, నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ కూడా లాస్ ఎంత తెలుసు. సినిమాని బతికించాలి అంటే వీళ్ళే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అడ్డుపడి దాన్ని దెబ్బ కొట్టే పరిస్థితి ఉండకూడదు. అట్లాంటి సెన్స్లెస్గా అయితే ఎవరు ఉండరు. దీన్ని మీటింగ్లో రిజాల్వ్ చేస్తారు. ఒక మీటింగ్ కాకపోతే రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి, ఫైనల్గా రిజాల్వ్ చేస్తారు. బిఫోర్ జూన్ ఇది క్లోజ్ అవుతుంది మ్యాటర్. తక్కువ డేస్లోనే క్లియర్ అయిపోతుంది అని నేను విష్ చేస్తున్నాను. నాకు అయితే అట్లా కాన్ఫిడెన్స్ కూడా ఉంది. రైట్ సార్, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.